ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఆలయ పునఃఅభివృద్ధి భూమి పూజల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక అత్యంత వైభవపేతంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పేలా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని దక్షిణ అయోధ్యగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శుక్రవారం శ్రీరామ నవమిని సందర్భంగా పురస్కరించుకుని ముందుగా భద్రాచలం దేవాలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్లో భాగంగా 351 కోట్లతో చేపట్టనున్న తొలిదశ అభివృద్ధి పనులకు గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ భూమి పూజలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి కలిసి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆ మాంగళ్యాన్ని రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్థ